నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అధినేత జగన్ షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొత్త నేతను తీసుకువచ్చారు. సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అంబటి రాంబాబును పక్కన పెడుతూ సుధీర్ భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వైసీపీలో ఇదొక సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పరాజయం ఎదురైంది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ తరుణంలో పార్టీలో సమూల మార్పులకు దిగారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్షులను భర్తీ చేశారు. అవసరం అనుకున్న చోట ఇన్ఛార్జీలను మార్చుతున్నారు. అంబటి రాంబాబును తప్పించడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తొలుత ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డిని తీసుకువచ్చి సత్తెనపల్లి ఇన్ఛార్జి చేస్తారని టాక్ నడిచింది. అయితే దీనిపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు కూడా. నియోజకవర్గాలు ఎల్లులు సరిహద్దులు తెలియని నేతలు ఎలా వస్తారని ప్రశ్నించారు కూడా. అయితే ఇంతలో డాక్టర్ సుధీర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్. అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. అందుకోసమే అంబటిని తప్పించి సుధీర్ రెడ్డిని తెచ్చినట్లు ప్రచారం అయితే నడుస్తుంది. ఇక దీనిపై అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సాధారణంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టులను కదిలించాలనుకుంటున్న సీనియర్లకు పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తున్నారు. కొద్ది రోజుల క్రిందట శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేని సీతారాంను తప్పించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం బాధ్యతలను అప్పగించారు. అయితే అది పొమ్మలలేక పొగపెట్టుడు అన్నట్టు స్పీకర్ తమ్మినేని భావించారు. అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. దీంతో ఆయన నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమితులైన సుధీర్ భార్గవరెడ్డిది ఇదే సొంత నియోజకవర్గం. ప్రస్తుతం నర్సరావుపేటలో ఉంటున్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గా పేరొందారు. ఏకంగా దూకుడుతనం కలిగిన అంబటి రాంబాబును తప్పించి ఆ స్థానంలో యువ డాక్టర్ ను నియమించడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.